దోసకాయ పచ్చిశనగపప్పు చేస్తున్నాను. రండి, దోసకాయ పచ్చిశనగపప్పు కర్రీ. దీనికోసం ఒక దోసకాయ, ఉల్లిపాయ ఒకటి పెద్దది, ఒకటి లేక రెండు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ రెండు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా 3-4 స్పూన్ల ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించాలన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని వేయించాలి. తర్వాత దోసకాయ ముక్కలు వేయాలి. కొద్దిగా వేగాక, తాలింపు వేగాక దోసకాయ ముక్కలు వేయాలి. ఆ తర్వాత నానబెట్టుకొని 1 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచుకున్నది వేసుకోవాలన్నమాట. కనీసం ఒక అరగంట, గంట నానిన పప్పుని ఈ కట్ చేసుకునే లోపల పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటే దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా వేగేటప్పుడు ఈ పచ్చిశనగపప్పును వేసి ఇలా ఒకసారి మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిలో పసుపు, కారం వేద్దాం. పసుపు కొంచెం 1 స్పూన్ మామూలుగా, తర్వాత కారం కూడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలపాలి. సాల్ట్ మాత్రం ఇప్పుడే వేయకూడదు, తర్వాత ఉడికిన తర్వాత వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ముందుగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. పప్పు కొంచెం 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత పప్పు, దోసకాయ కొంచెం ఒకసారి కలిపి అప్పుడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలన్నమాట. అయితే మీడియం సైజ్ అయితే 1.5 గ్లాసు నీళ్ళు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. సాల్ట్ అప్పుడే వేయకూడదు. నేను ఒక 1.5 గ్లాసు వేస్తున్నాను. 1.5 గ్లాసులు నీళ్ళు వేస్తాం, ఎందుకంటే పచ్చిశనగపప్పు కూడా ఉడకాలి కదా, అందుకని వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే దగ్గర ఉంటే కనుక పెద్ద మంట పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి ఉంచితే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా నీళ్ళు ఎగిరేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. కలిపి దగ్గరికి ఎగిరిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా, ఇలాగా కొంచెం ఇంకా 2 నిమిషాలు ఉంచి మూత పెట్టి తర్వాత దించుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట.